ఈరోజు సింహరాశి వారికి విద్యార్థులు మొబైల్ గేమ్స్కి అలవాటు పడి చదువు పాడు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు ఎంత కష్టపడినా సరే శాలరీ పెరగకపోవడం వల్ల లేదా అనుకున్నంత యోగ్యత లేకపోవడం వల్ల నిరాశ కనపడుతోంది. వ్యాపారస్తులకు ఈరోజు అనుకున్నంత లాభాలు కనపడటం లేదు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది, శత్రువులు పెరుగుతారు. జాగ్రత్త. స్త్రీలు భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల విభేదాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు కొంచెం వాయిదా వేసుకోండి. వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఊహించని ఖర్చులు, ఇంటికి అవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు. అలాగే ఈరోజు అనవసరమైనటువంటి అప్పులు చేయవలసి రావడం వల్ల తొందరగా మళ్ళీ అప్పు చేస్తే తీరకపోవడం, రుణ బాధలు పెరిగిపోవడం జరుగుతాయి. విహారయాత్రలు చేసేటప్పుడు వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీలకి భర్త లేదా అత్తగారితో కానీ, తోటికోడలతో కానీ, ఆడబడుచులతో కానీ తగాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకన్నా తెలివైన వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల, బయట ఆహారాలు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నాయి. జాగ్రత్త. ప్రేమికుల మధ్య చిన్న చిన్న విషయానికే వివాదాలు తలెత్తడము, దూరం జరగడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల గొడవలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు అనుకోని కారణాల వల్ల ఆలస్యంగా ఎదురుకు వెళతాయి. కొంతమంది మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.